ఫ్రెండ్స్, ఇదైతే మనకి సిడబ్ల్యూసి అనమాట, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో 179 మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 14 డిసెంబర్ 2024, ఇంకా 12th జనవరి 2025 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 179 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వాటిల్లో మేనేజ్మెంట్ ట్రైనీ అనమాట, జనరల్లో ఒక 40 ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్లో ఒక 13, అకౌంటెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఒక 9 అనమాట. అలాగే సూపరింటెండెంట్ జనరల్ ఒక 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక 81 అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద సూపరింటెండెంట్ జనరల్లో 2 ఉన్నాయి, ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఒక 10 ఉన్నాయి, ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక 2 అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదనమాట. ఒక అకౌంటెంట్ పోస్ట్కి మాత్రం ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా దాదాపుగా మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి 28 years అప్పర్ ఏజ్ అనమాట. ఇంకా అకౌంటెంట్, సూపరింటెండెంట్ అలాగే కొన్ని వేకెన్సీస్కి మాత్రం, అలాగే సూపరింటెండెంట్కి మాత్రం 30 years అనమాట. మిగతా వాటికి 28 years. ఇక 2 dates అయితే ఇచ్చారు. వాటి ఆ 2 dates మధ్య కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. వేకెన్సీ డీటెయిల్స్, ఏజ్ అనమాట, వేకెన్సీ వైజ్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే దానికి ఇంకా అప్లికేషన్ లింక్ కూడా ఉన్నదన్నమాట. ఇంకా ఫీజుకి సంబంధించి ఫ్రెండ్స్, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. అలాగే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 1350 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు గతంలో ఈ ఐబీపీఎస్కి రిజిస్టర్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఫ్రెష్గా రిజిస్టర్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి 6 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ సెక్షన్, పేమెంట్ అనమాట. ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అయితే మీరు ఇక్కడ అన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫోటో ఐడి, మీరు ఏదైతే ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి మీద ఉన్నటువంటి నేమ్ ప్రకారం ఇక్కడ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే మీరు వదిలేసుకోవచ్చు, సర్ నేమ్ లాస్ట్ నేమ్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఫోటో ఐడి ప్రకారం 35 characters లోపు ఉంటే ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఫుల్ నేమ్ చూపెడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట దీనికి సంబంధించి. సో జాగ్రత్తగా అయితే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనమాట, 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అది కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట, స్టార్ట్ మార్క్ లేదు కాబట్టి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, హాట్మెయిల్, జీమెయిల్ అనేది అక్కడ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పైన ఇచ్చిన ఈమెయిల్, దాని యొక్క కన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ. అలాగే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి సేవ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి సెకండ్ ట్యాబ్ అనమాట, ఫోటో సిగ్నేచర్ ట్యాబ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇంకా నోట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మనకి తర్వాత మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకి రావాలి, ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. నెక్స్ట్ అనే బటన్ తర్వాత దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది మనకి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4.5 x 3.5 centimeters లాగా ఉండేలాగా చూసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ వచ్చేసరికి బ్లాక్ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసుకొని 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి యొక్క నోటిఫికేషన్ ప్రకారం ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్లు ఇవన్నీ కూడాను అప్ టు 5 వేకెన్సీస్ వరకు కూడా జనరల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనమాట. అంటే మన పాన్ ఇండియా అనమాట బేసిస్లో. కిందకు వచ్చేసరి స్పెషల్ రిక్రూట్మెంట్ బేస్ కింద ఈ యొక్క సూపరింటెండెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇవి వచ్చేసరికి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాగే మిజోరాము, ఆ యొక్క
లడక్ ఆ యొక్క ప్రాంతాల్లో అయితే మొదట ఇనిషియల్గా అయితే వాళ్ళకి జాబ్ పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దీనిని స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అయితే మనకి పాన్ ఇండియాకి ఎక్కడైనా కూడా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అనమాట. ఇనిషియల్గా మాత్రం ఈ యొక్క స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్కి సంబంధించి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆ యొక్క స్టేట్స్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇవి మాత్రం జనరల్ అనమాట. పైన ఇచ్చినటువంటి అప్ టు 5 నెంబర్ పోస్టుల వరకు మనకి పాన్ ఇండియా అనమాట. సో మనకి దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి పోస్టింగ్ అనేది. సో దానికోసం అయితే ఇక్కడ మనకి డూ యూ వాంట్ అప్లై ఫర్ అని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ అప్లైడ్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ జనరల్ టెక్నికల్ అకౌంటెంట్ సూపరింటెండెంట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను దానికి సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు మల్టిపుల్ వేకెన్సీస్కి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మీరు ప్రతి పోస్ట్కి కూడాను ఈ సెపరేట్ ఫీజు అయితే చెల్లించుకోవాలి, అలాగే సెపరేట్గా అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చేసినటువంటి ప్రాసెస్ అంతా కూడాను ఫ్రమ్ బిగినింగ్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ నుంచి కంప్లీట్ ఫీజు వరకు కూడా సెపరేట్గా అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ 20 పేజీలో ఇవ్వడం జరిగిందనమాట. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ 1 or more పోస్ట్స్ అక్రాస్ టేబుల్ 1 and టేబుల్ 2 అనమాట. టేబుల్ 1 అనేది మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇదనమాట, జనరల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. A2 అనేది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. దాని ప్రకారం మనం 1 or more పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక. సో అటువంటి కేసులో మీరు ఏం చేయాలంటే ద క్యాండిడేట్ హ్యాజ్ టు అప్లై అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఫీ సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. సో మీరు సపరేట్గా అయితే ఫీ చెల్లించుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. సో అందుకని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇంకా మీ యొక్క కేటగిరీ అనమాట SC ST OBC EWS మీరు అప్లై చేసే ముందు చూసుకోవాలన్నమాట. మీరు మీ యొక్క కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది యొక్క నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి, తెలిసిపోతుంది. మీ కేటగిరీలో కనుక లేకపోతే జనరల్ కేటగిరీలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట OBC అయినా SC ST ఏంటనేది తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో మనకి ఈ కాలం అనేది మీ యొక్క కేటగిరీ ఏంటనేది SCనా STనా OBCనా EWS UR అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఇంకొక కాలం ఉందన్నమాట. సపోజ్ మీరు OBC SC ST లేకపోతే EWS అయ్యండి కనుక మీకు ఆ కేటగిరీలో జాబ్స్ లేకపోతే మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీ కేటగిరీ లేకపోతే మీరు యూఆర్లో అప్లై అయితే చేసుకోవచ్చు, లేకపోతే అలాగనమాట. అందుకోసం పైన ఇచ్చినటువంటి కేటగిరీ అనేది మీ యొక్క ఓన్ కేటగిరీ అనమాట. ఇక్కడ అప్లైడ్ అండర్ విచ్ కేటగిరీ అనేది మీరు ఏ కేటగిరీకి కింద మీరు అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ OBCకి 3 ఉన్నాయి అనమాట. మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్లో దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఆ OBC అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ కేటగిరీ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ PWD క్యాండిడేట్స్ అయితే వేసి పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఇది కూడా PWD క్యాండిడేట్స్ వేసి పెట్టుకో, లేకపోతే నో. జనరల్ క్యాండిడేట్స్ అందరికీ ఈ కాలమ్స్ అన్నీ టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫ్రెండ్స్ అయితే మనకి పైన కాలమ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కాలం వరుసగా కనుక మీరు ఫిల్ అవుట్ చేస్తే ఇయర్స్ అనేవి ఈజీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. సో ప్రాబ్లం అయితే లేదనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఓకే వెరిఫై సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్లో EQ ట్యాబ్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 12th January 2025కి మీకు ఆ యొక్క పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో డిగ్రీ లేదంటే PG కంపల్సరీగా ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి. ఆ పోస్ట్కి PG కావాలంటే మీరు డిగ్రీ PG కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. లేదంటే డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఆ పోస్ట్కి సంబంధించి మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ మీరు ఇచ్చినటువంటి ఆ పోస్ట్ని బట్టి మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ డేట్కి మీ దగ్గర ఈ యొక్క ప్రొవిజన్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ కానీ లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. 12th January 2025 అనేది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా PG కూడా ఉంటే ఈ PG కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదేమో కంప్యూటర్ నాలెడ్జ్ అయితే పెట్టుకోవచ్చు.
అలాగే ఎక్స్పీరియన్స్ అవసరమైన పోస్ట్కి ఒక అకౌంటెంట్ పోస్ట్కి మాత్రమే మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఇక్కడ కంపెనీ నేమ్, ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. సో మిగతా పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కాలమ్స్ అన్ని వదిలేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ లాంగ్వేజెస్ అనమాట, ఒకటి మాత్రం కంపల్సరీగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి వ్యాలిడేటెడ్ ఉంటుంది, వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ప్రివ్యూ కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి అన్నీ కూడా. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు. తర్వాత అయితే ఆప్షన్ ఉండదు అనమాట, బ్యాక్ వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే ఇక్కడ మనం ఇదైతే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి కంప్లీట్ అయితే చేసుకోవాలి. దీని తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. మీరు వన్స్ కనుక దీన్ని కంప్లీట్ చేసి అదే ఇక్కడ మెసేజ్ అయితే వస్తున్నది. సో ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి జాగ్రత్తగా బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఓకే చేసుకోవాలి. లేదంటే మీకు ఫీజు అనేది వేస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఆర్ షూర్ అంటున్నారు, సో క్యాన్సిల్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లేదు ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఓకే అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ స్టెప్లో మనం ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే వైట్ ఇంకుతో మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఒక వైట్ పేపర్ మీద వేసుకొని అంతవరకు స్కాన్ చేసి క్రాప్ చేసి 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట, ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. దీనిని ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని చేత్తో అంతవరకు స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఐకామా మీ యొక్క నేమ్ రాసుకొని కామా పెట్టి హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఆ విధంగా మీరు అప్లోడ్ అయితే చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది లాస్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయాలి, ఈ బాక్స్లో సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. ఇక్కడ దీని ప్రకారం మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. పేమెంట్ గేట్వేస్, వ్యాలెట్స్ కూడా, క్యూఆర్ కూడా, యూపీఐ కూడా ఉంది. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికోసం మనకి 27th January 2025 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఈ లోపల మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు మల్టిపుల్ పోస్టులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ కంప్లీట్ అయితే చేసుకుని ఫీజు అయితే పే చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి.